ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు ప్రధాని మోదీ. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు జరిగే రోడ్ షోలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పాల్గొననున్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రధాని మోదీ టూర్ స్కెడ్యూల్ అప్డేట్స్ ఏంటి? భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4:50 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మల్కాజ్గిరి వెళ్తారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఈరోజు రోడ్ షో ఉంది. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు ఆయన రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షోలో బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఈ రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే మల్కాజ్గిరి పార్లమెంటు కేంద్రంగానే మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు, బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, అట్లనే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు, తర్వాత బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మాధవీలత వీళ్ళంతా కూడా ఈరోజు రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఈ రోడ్ షో దాదాపుగా 1.5 కిలోమీటర్ల పైగా ఉన్నట్టుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. సాయంత్రం 5:15 నుంచి 6:15 వరకు దాదాపుగా గంట పాటు ఈ రోడ్ షో జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అయితే కొంత ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి 5:30 అట్లా ఈ రోడ్ షో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 6:30 గంటల వరకు రోడ్ షో కొనసాగుతుంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల్లో 12 ఎంపీ సీట్ల టార్గెట్గా ప్రచారం నిర్వహిస్తుంది. దాదాపుగా 5,400 కిలోమీటర్ల మేర ఇప్పటికే రథయాత్రను కూడా చేపట్టింది. సో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరోవైపు ప్రజల్లోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 10 ఏళ్లలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షోను కూడా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి పెద్ద ఎత్తున సక్సెస్ చేసేందుకు బీజేపీ కార్యకర్తలను, నేతలను కూడా తరలించేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇక ఈరోజు రోడ్ షో తర్వాత రోడ్ షో సాయంత్రం అయిపోతుంది. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్భవన్కి వెళ్తారు. రాజ్భవన్లోనే ఈరోజు నైట్ హాల్ట్ ఉంటుంది. రేపు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాగర్ కర్నూలు వెళ్తారు. నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఒక భారీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. ఇది ఎన్నికల బహిరంగ సభ. నాగర్ కర్నూలు పార్లమెంటుతో పాటు మహబూబ్నగర్కి సంబంధించినటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థి డీకే అరుణ వీళ్ళంతా కూడా ఈ కార్యకర్తలు, నేతలందరూ కూడా నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో నిర్వహించేటువంటి బహిరంగ సభల్లో పాల్గొంటారు. అంటే ఒక పార్లమెంటు పరిధిలో బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు దాని పక్కన ఉన్నటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొనే విధంగా ఒక కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగానే నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఈ బహిరంగ సభలో మహబూబ్నగర్కి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలందరూ కూడా పాల్గొనబోతున్నారు. 16వ తేదీన రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ బహిరంగ సభ ఉంటుంది నాగర్ కర్నూలులో. తర్వాత మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ సభ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తారు. మళ్ళీ 18వ తారీఖున వస్తారు. 18వ తేదీన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బహిరంగ సభల్లో ఆయన కరీంనగర్ అట్లనే నిజామాబాద్ ఈ రెండు సంబంధించినటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా జగిత్యాలలో ఉంటుంది. 18వ తారీఖున జగిత్యాల కేంద్రంగా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సో ఈ జగిత్యాల సభకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అట్లనే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని నేతలు, కార్యకర్తలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. అంటే మొత్తం ఇవాళ 15వ తారీఖు, ఈరోజేమో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో రోడ్ షో ఉంటుంది. ఈ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో రోడ్ షోకు సికింద్రాబాద్ పార్లమెంట్, అట్లనే హైదరాబాద్ పార్లమెంటు ఈ 3 పార్లమెంటు పరిధిలకు సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. రేపు నాగర్ కర్నూలులో బహిరంగ సభ ఉంటుంది. నాగర్ కర్నూలు బహిరంగ సభకు నిజామాబాద్ సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు, అట్లనే నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆ కార్యక్రమంలో నాగర్ కర్నూలు బహిరంగ సభలో పాల్గొంటారు. 18వ తేదీన జగిత్యాలలో జరిగేటువంటి బహిరంగ సభకు
కరీంనగర్, నిజామాబాద్ వీళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలందరూ కూడా పాల్గొంటారు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. మొన్ననే 12వ తారీఖున అమిత్ షా వచ్చారు. హైదరాబాద్లో బహిరంగ సభ హైదరాబాద్లో సభ జరిగింది. దానికి కూడా పెద్ద ఎత్తున బూత్ లెవెల్ సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా తరలించి ఆ కార్యక్రమం సక్సెస్ చేసుకున్నారు. సో అంతకుముందు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వారియర్స్తో కూడా 12వ తారీఖున అమిత్ షా ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. సో పెద్ద ఎత్తున వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పనిచేయాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. సో మొత్తానికి 12 పార్లమెంటు సీట్లే టార్గెట్గా భారతీయ జనతా పార్టీ ప్రచారం నిర్వహిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది. ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు చెప్తూ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇది ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. స్రవంతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.